నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన క్షణాల వ్యవధిలో సంఘటన ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. మేఘానీలోని బీజే మెడికల్ కాలేజ్పై ఫ్లైట్ కూలిపోయింది. దీంతో 2 భారీ భవనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందారని సమాచారం. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టాయి. బాధితులను సమీప హాస్పిటల్కు తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో 2 పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది సహా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులుండగా 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్ వాసులు 7, ఒక కెనడియన్ ఉన్నారని సమాచారం. ఇక మొత్తం ప్రయాణికుల్లో 2 శిశువులు సహా 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇంకా ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. మరోవైపు ఈ ఘోర విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలతో పాటు సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని మంత్రికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదేవిధంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు.